జీవశాస్త్రంలో ప్రతీదాన్ని వర్గీకరించడానికి చక్కటి పద్ధతులున్నాయి కదూ. కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయేవి ఈ పద్ధతుల్లో ఎక్కడా సరిగ్గా ఇమడని కొన్ని విచిత్రమైన జీవరూపాల గురించి. ఇవి అసలు జీవమంటే ఏంటి అనే మన ఆలోచన్నే మార్చేస్తాయి. మనం సాధారణంగా జీవరాజ్యాన్ని 5 రాజ్యాలుగా విభజిస్తాం. అయితే ఈ లెక్కలోకి రాని కొన్ని జీవరూపాలు ఉన్నాయి. మరి వాటి సంగతేంటి? వాటిని ఎక్కడ చేర్చాలి? ఇదే ఈరోజు మన అన్వేషణకు దారితీసిన ప్రశ్న. వీటినే మనం జీవశాస్త్రంలో సరిగ్గా ఇమ్మడని జీవులు అనొచ్చు. ఈరోజు మనం చూడబోయేవి ఈ 4: వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్లు, ఇంకా లైకెన్లు. అసలివి సాధారణ జీవుల నియమాలను ఏమాత్రం పాటించవు. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ముందుగా వైరస్ల గురించి చూద్దాం. అసలు ఇవి సజీవులా, నిర్జీవులా అనే దానిపై పెద్ద చర్చే నడుస్తుంది. ఎందుకంటే ఇవి ఆ రెండింటి మధ్య ఒక వంతెనలా పనిచేస్తాయి. వైరస్ అంటే దానికి సొంతంగా కణమనేదుండదు. అది బ్రతకాలన్నా, తన సంఖ్యను పెంచుకోవాలన్నా దానికి ఖచ్చితంగా ఇంకో జీవి కణం కావాలి. అందుకే దాన్ని అవికల్ప పరాన్నజీవి అంటారు. అంటే వేరే ఆప్షన్ లేదన్నమాట. ఆ కణం బయట ఉన్నంతసేపు అది ఒక నిర్జీవ పదార్థంలాగే పడి ఉంటుంది. వీటిని కనుగొనడం కూడా చాలా ఆసక్తికరంగా జరిగింది. 1892లో ఇవానోవస్కీ పొగాకు మొక్కల్లో ఏదో అంటువ్యాధి కారకముందని గుర్తించారు. అది బ్యాక్టీరియా కంటే చాలా చిన్నది. ఆ తర్వాత బీజరింగ్ దీన్ని సజీవ ద్రవం అన్నారు. కాని అసలైన మలుపు 1935లో వచ్చింది. డబ్ల్యూఎం స్టాన్లీ ఆ వైరస్ను స్ఫటికంలా మార్చి చూపించినప్పుడు, అంటే అదొక జీవిలా కాకుండా ఒక రసాయనంలా కూడా ప్రవర్తిస్తుందని అప్పుడే తెలిసింది. ఇక్కడ ఈ చిత్రంలో చూస్తే వైరస్ నిర్మాణం ఎంత సింపుల్గా ఉందో అర్థమవుతోంది. బయట ఒక ప్రోటీన్ కవచం, లోపల దాని జన్యు పదార్థం, అదే డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ. అంతే. ఒక రకంగా చెప్పాలంటే లోపలున్న కోడ్ని కాపాడే ఒక చిన్న మషీన్ లాంటిది. మనకు వచ్చే చాలా సాధారణ జబ్బులకి కారణం ఈ వైరస్లే. గవదబిళ్లలు, మశూచి, ఇన్ఫ్లుయెంజా, చివరికి ఎయిడ్స్ కూడా. చూడ్డానికి చాలా చిన్నవే అయినా వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది. వైరస్లే అన్నిటికన్నా చిన్నవి అనుకుంటే అక్కడితో కథ అయిపోలేదు. ప్రకృతిలో వీటికన్నా సింపుల్, ఇంకా విచిత్రమైనవి కూడా ఉన్నాయి. అవును, ప్రకృతిలో అంటువ్యాధిని కలిగించే కారకాలు ఇంకా సరళంగా మారిపోతాయి. ఇప్పుడు మనం వైరాయిడ్లు, ప్రియాన్ల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. ఉదాహరణకు వైరాయిడ్లు 1970లో డీనర్ వీటిని కనుగొన్నారు. విచిత్రమేంటంటే వీటికి వైరస్లాగా ప్రోటీన్ కవచం కూడా ఉండదు. కేవలం ఒక చిన్న ఆర్ఎన్ఏ మొక్క అంతే. అయినా సరే ఇవి మొక్కల్లో వ్యాధులు కలిగించగలవు. నమ్మశక్యంగా లేదు కదూ. ఇక ప్రయాన్లైతే ఇంక విచిత్రం. వీటికి జన్యు పదార్థమే ఉండదు. డిఎన్ఏ గాని ఆర్ఎన్ఏ గాని ఏమీ ఉండదు. కేవలం ప్రోటీన్లు. అది తప్పుగా మడిచిన ప్రోటీన్లు. ఇవేం చేస్తాయంటే మంచి ప్రోటీన్లను కూడా తమలాగే చెడగొడతాయి. దీనివల్ల మ్యాడ్ కౌ వ్యాధిలాంటి భయంకరమైన మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయి. సో ఈ మూడింటి మధ్య తేడాని ఈ పట్టిక చాలా స్పష్టంగా చూపిస్తుంది. వైరస్ అంటే ప్రోటీన్ ప్లస్ జెనెటిక్ మెటీరియల్. వైరాయిడ్ అంటే కేవలం ఆర్ఎన్ఏ. ఇక ప్రియాన్ అంటే కేవలం ప్రోటీన్. సింపుల్. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రోటీన్, జన్యుపదార్థం, ఈ రెండూ కలిస్తే అది వైరస్. కేవలం జన్యుపదార్థం అంటే ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటే వైరాయిడ్. కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటే అది ప్రియాన్. ఇప్పటిదాకా మనం ఇబ్బంది పెట్టే పరాన్నజీవుల గురించి చూశాం కదా. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అవే లైకెన్లు. జీవశాస్త్రంలో ఇదొక అద్భుతమైన భాగస్వామ్యం. లైకెన్ అంటే ఒక్క జీవి కాదు, 2 జీవులు కలిసి ఒకటిగా బ్రతకడం. ఇందులో ఒకటి శైవలం, మరొకటి శిలీంద్రం. శైవలమేమో సూర్యరశ్మితో ఆహారం తయారుచేస్తుంది. శిలీంద్రమేమో దానికి ఇల్లులాంటి ఆశ్రయమిచ్చి నీటిని, ఖనిజాలను అందిస్తుంది. ఒక పర్ఫెక్ట్ టీం వర్క్ అన్నమాట. ఈ భాగస్వామ్యం ఎలా పనిచేస్తుందంటే మొదటిగా శిలీంద్రం ఒక గూడులాంటిది కడుతుంది, పోషకాలను పీల్చుకుంటుంది. ఆ తర్వాత శైవలం ఆ గూడులో ఉంటూ కిరణజన్య సంయోగక్రియతో ఇద్దరికీ సరిపడా భోజనం తయారు చేస్తుంది. ఇలా ఒకరికొకరు తోడుగా ఉంటారు. లైకెన్ల గురించి మరో ఆసక్తికరమైన విషయమేంటంటే అవి కాలుష్యానికి సూచికలు.
అంటే గాలి శుభ్రంగా లేని చోట, కలుషితమైన ప్రదేశాల్లో అవి అస్సలు పెరగవు. సో ఎక్కడైనా లైకెన్లు బాగా కనిపిస్తున్నాయంటే అక్కడ గాలి చాలా శుభ్రంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి మనం చూసిన ఈ 4 విచిత్రమైన జీవరూపాలను గుర్తుచేసుకుందాం. వైరస్, ప్రోటీన్ ప్లస్ జన్యువులు, ఇది ఒక బయోలాజికల్ హైజాకర్. వైరాయిడ్, కేవలం జన్యువులు, చాలా సింపుల్ ఇన్ఫెక్టర్. ప్రియాన్, కేవలం ప్రోటీన్, ఒక చెడిపోయిన ఏజెంట్. ఇక లైకేన్, ఇదొక టీం, 2 జీవులు కలిసి ఒకటిగా జీవించడం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. వీటన్నిటి గురించి తెలుసుకున్నాక అసలు జీవం అనే పదానికి నిర్వచనం మనం అనుకున్నంత స్పష్టంగా ఉందా? జీవానికి, నిర్జీవానికి మధ్య ఉన్న గీత నిజంగా ఎంత పల్చిగా ఉందో కదా! దీని గురించి ఆలోచించండి.